మా మిస్సెస్ ఎప్పుడైనా పంపుతాను. ఆమె కూడా పెద్ద పెద్ద చర్చిలో వాక్యం చెప్తే చేస్తుంది. మామూలు చర్చిలు సిఎన్ఐలు, ప్రియమది చర్చి పరిళ్ళు, స్త్రీల మీటింగ్లో పిలుతాను. 3 సంవత్సరాలు మా స్త్రీలకు వాక్యం చెప్పి వస్తుంది. ఆమె చాలా ఆత్మీయురాలి. ఆమె ఎక్కడ నాటకాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఉండి. నా పౌరాణిక నాటకాలు అంటే బాగా ఇష్టం అనమాట. గిరిచంద్ర పెద్ద నాటకాలు వస్తూ ఉండేవారు అప్పుడు. ఆ సినిమాలకి వాటికి ఏ సినిమా అవుతుంది ముందు వెళ్ళిపోయి టికెట్ కొని వేసుకుంటాం. టికెట్ దొరకకపోతే ఆడు మెల్ల మీద నుంచి పైకంట వెళ్ళిపోయి ముందు దిగుతాం. ఏమన్నట్టు వెనకాల మా ఊళ్ళు ఉండి ఊరు 10 మంది ఆడ కొట్టేసి ఊరండి. సినిమా హాల్ బ్లాక్ అలాగా టికెట్ కూడా అన్ని సినిమాలు కొనుక్కోవడం, పుస్తకాలు మీ ఊరు పుస్తకం తెచ్చుకోవడం, ఆ పాటలు నేర్చుకుంటాం, పాడతాం అందరూ కూడా. నేను మా భీమవరంలో మధు మ్యూజికల్ నైట్ అని ఒకటి ఉండిద్ది. సినిమా పాటలు పాడేవాడిని. ఆ భార్య కూడా మరి ప్రేమ చేసుకున్నప్పుడు ఆమెను అడిగారు చేసుకుంటామంటే మీ చేతి చేసుకుంటానని చేసుకుంటాను. అయితే నేను రక్షణ పొందలేదు. ఆమె రోజు ఏం చేసేదో తెలుసా అండి? కరెంట్ లేదప్పుడు మా ఊళ్ళో దీపం ఒత్తు ఒక చిమ్ని ఉండేది, అది గాజు ఇలా ఒత్తు తగ్గించి నేను పడుకుండగా కాళ్ళ మీద చేయండి ప్రభా నా భర్తను మార్చిన ఆయన ఏడ్చి ప్రార్థన చేసేది. నేను నిద్రపోయి నాకేం తెలిసింది కాదు, అసలు ఏం తెలిసింది కాదు నాకు. ఓ రోజున ఎందుకని నిద్ర పట్టకలేచేదానికి ఏడుతుంది అంటుంది. హే ఇటు ప్రార్థన ఆపు, మార్చి అన్నది ఏం మార్చి సిగరెట్లు తాగుతున్నానా? తాగుతలేదు కదా. తీసుకుని వెళ్ళిపోతున్నానా? తీసుకోలేదు కదా. ఎందుకు అలాగా? సినిమా చూస్తే తప్ప ఇలాంటి ప్రార్థన చేసామంటే అలాగే ఇలాగని. ఆదివారం ప్రార్థన జరుగుతుంటే మా సత్యగుమ్మం అక్కడ ఉండేది. ఎదురుకి వెళ్ళేలా నుంచి పాస్టర్ కనపడి అమ్మా విమలమ్మ మీ ఆయన గారు వచ్చారు ఇల్లమ్మా అని. పంపలేదనుకో ఆయనకి అయిపోతుంది. పంపకపోలేదానికి ఇలా పాస్టర్గా ఇక్కడికి నుంచి ఉంటే మీకు కనపడతానా ఆయనకి కనపడతాను? ఎవరికి కనపడతాను? ఆయన విమలమ్మ మీ ఆయన వచ్చాడు వెళ్ళిపోమ్మా అనేవాడు. భర్తగా అన్నమెట్టుకోకుండా వచ్చేయమన్నాడా ప్రార్థనకే అనేవాడిని. దేవుడు ఆమె ప్రార్థన ద్వారా నన్ను మార్చాడు. ప్రైజ్లాడలేలుయా. ఎప్పుడన్నా వచ్చినప్పుడు సాక్ష్యం అడగని చెప్తే ఇంత కన్నీళ్ళు కార్చింది. మీ ప్రార్థన మీ రోజు మీరు చేస్తున్న ఆరాధన ద్వారా మీ భర్తలందరూ మార్పు చెందుదురుగాక. రోజు మీ జీవితంలో క్రిస్మస్ ఆరాధన జరుగునుగాక. మీరందరూ నూతన ఆత్మల కొరకు పోరాడి అనేక మందిని క్రీస్తు వైపుకు మళ్లించుదురు కాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమె పోట్లాడొచ్చా? అబ్బో అక్కడికి మరే వస్తుంది. మామూలు చెప్పాలంట కాదు. మగవాడు కొద్దిగా మెల్లిగా అనుకుంటారు కానీ వీళ్ళు పోట్లాడుకుంటే అవతల కేకలేసుకుంటే యువతలు కనపడతాయి, యువతల కేకలేసి అవతల కనపడతాయి. మీరు కాదు లేదు పోట్లాడాలనుకుని కూడా సంగతి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నూతనమైన ఆ క్రిస్మస్ ఆనందం రోజు మీ కుటుంబంలో జరగాలి అంటే ఉదయాన్నే మీరు ప్రార్థించాలి. హల్లెలూయా. పవిత్రుడైన యేసు మనకి దేవుడిగా దొరకడం మనకెంత ఆనందం ప్రియులారా, ఎంత సంతోషం. చెప్పవలసి చాలా మంది సమయం అయింది కనుక ప్రియులారా, ఆయన పాపము లేని వాడు, వదకు తేబడి గొర్రె పిల్లవలి నోరు తెరవని వాడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువ పైన పర్యాయంగా మార్చబడిన వాడు. ఆయనలో ఏ పాపం లేదు. బాప్తిసం ఇచ్చి యోహానే ఒప్పుకున్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం ఇస్తాడు, అదుగో అతడు వచ్చున్నాడు, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం చెప్పగలిగాడు. ఆ యేసు మనకి దేవుడిగా దొరకడం మనకు ఆనందం, ఆ సంతోషం, ఆ రక్షణ అనుభవాన్ని మీరు అనుభవిస్తూ అనేక మందికి మాదిరిగా ఉండాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇస్తున్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. మనం చిన్న తీర్మానంతో ఒక ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, రోజు మాకు క్రిస్మస్ ఆనందం మా కుటుంబంలోనే ప్రారంభం అయ్యారయ్యా. మా బిడ్డల్లో నుంచి, మా భార్యల్లో నుంచి, మా భర్తల్లో నుంచి ఆ క్రిస్మస్ ఆనందాన్ని ఎవరు కొడతారు అందరూ కళ్ళు మూసుకోవాలి. పిల్లలు పెద్దలందరూ కూడా ప్రభువా, అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీద ఉండండి. ఆ క్రిస్మస్ ఆనందం మాకు కావాలి మా ప్రభువా. ఆ క్రిస్మస్ ఆనందాన్ని మాకు దయచేయి ప్రభువా. ఇవి నాయన పాపం ఎరుగని వాడుగా ఈ లోకంలో మా కొరకు పుట్టావు నాయన. పాప సహితుడిలో నుండి
పాపరహితుడు పుట్టడం అది అసాధ్యం. కానీ పాపం ఉన్నవాళ్ళు నుంచి పాపరహితుడుగా నువ్వు పుట్టావు. అది ఈ రక్షణే, ఆనందం ప్రభా. అదే మాకు శుభవార్త, అదే గొప్ప ఆనందం. ఎవరికైనా ప్రార్థన చేద్దాం. అందుకే నీ దేవత చెప్తుంది, ఇదిగో మహా సంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. ఆయన ప్రభు అయిన యేసు మన కొరకు పుట్టిన దేవుడు రోజు మన హృదయంలో పుట్టాలని, ఆయనకి స్థలం ఇచ్చేవారిగా ఉండాలని, ఆయన మన ఇంట్లో చేర్చుకునేవారిగా ఉండాలని, ఆయన మన ఇంట్లో ఆహ్వానించేవారిగా ఉండాలని అందరము ప్రార్థించుతాం. ప్రభా, ఈరోజు నా కుటుంబంలో నువ్వు పుట్టాలయ్యా, నా కుటుంబంలో నువ్వు ఉద్భవించాలయ్యా, నా కుటుంబంలో నువ్వు రావాలయ్యా. రోజు ఆ క్రిస్మస్ ఆనందాన్ని నా గృహంలో నేను చూడాలి ప్రభా. అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నేను మార్చబడాలి ప్రభా అని ఎవరికారి నోరు తెచ్చి ప్రార్థించడం. ప్రభా, యేసయ్యా, ఎంత ఘోర పాపినైనా నన్ను ప్రేమించి పాపాన్ని నుంచి విడిపించడానికి శిలువపై నీ రక్తాన్ని కార్చడానికి తండ్రి నువ్వే తగ్గించుకొని రిక్తకులుగా మార్చుకొని పాప పరిహారకపు గొర్రెవలే ప్రభా మా కొరకు బలి అయిపోయావు నాయన. ఆ బలి ద్వారానే మాకు విముక్తి ప్రసాదించావు నాయన. ఈ లోకానికి మా కొరకు ఉద్భవించినందుకు, పుట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అందరూ నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థించాలి. అందరూ నోరు తెరవాలి. మీ స్వరాలు దేవునికి వినపడాలి. ఎవరైతే మీ స్వరాలు ఎత్తి ప్రార్థిస్తున్నారో దేవుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఈ రోజునే ప్రారంభం చేస్తాడు మీ హృదయంలో. యేసయ్య, ఉదయాన్నే లేచి నీ పేరు ఎత్తుకోకుండా, నేను స్తుతించుకోకుండా, నీ నామాన్ని మహింపరచుకోకుండా, ప్రార్థించుకోకుండా నేను ఇంటిని వదిలిపెట్టనయ్యా. నా కుటుంబం కొరకు ప్రార్థన చేసే రక్షణార్థమైన మారు మనస్సును ప్రభా, ఆ క్రిస్మస్ ఆనందాన్ని రోజు నా ఇంట్లో నేను చూసుకోవాలని ఎవరికారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. ఉన్నతుడా, ఆ శుభవార్తమానము కలిగినటువంటి ఆ దినము ప్రభా ఈ రోజు నేను చూడాలి ప్రభా. ఆ సంతోషకరమైన శుభవార్త నేను విన్నాను ప్రభా. ఆ ఆనందాన్ని నేను పంచుకోవాలి ప్రభా. నా భార్యతో నేను, నా పిల్లలతో నేను, నా భర్తతో, నా పిల్లలతో నేను ఆ ఆనందాన్ని అనుభవించాలి ప్రభా. రక్షణార్థమైన మారు మనసును మేము కలిగి ప్రభా నిజమైన విశ్వాస యోగ్యులుగా నేను తీర్చబడాలి. అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నా కుటుంబం ఉండాలి. ఈ లోకంలో, సమాజంలో, సత్యులో, నా ఇరుకుని వాళ్ళు, నా బంధువులు నేను ఒక సాక్షిగా నేను బ్రతకాలి ప్రభా. అటువంటి జీవితం నాకు దయచేయండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించేవారిగా, నన్ను చూసి అనేక మంది ఆ ఆనందాన్ని అనుభవించినట్లుగా ఒక ప్రభా భారం కలిగిన యోగ్యురాలుగా, యోగ్యులుగా నన్ను మార్చండి అని ప్రార్థిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. అందరూ నోరు తెరిచి ప్రార్థించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ స్వరం వినపట్లేదమ్మా, అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. యేసయ్యా, బిడ్డలు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని బిడ్డలు చూడాలి మా ప్రభా. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి ప్రభా. అనేక మంది బిడ్డలు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రభా. ఆయన నీ స్తోత్రాలు ప్రభా. సంఘాన్ని దీవించండి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాస కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ నీ కంచి వెళ్ళి నీ కాపుదల దయచేయండి ప్రభా. మీరు చేత బిడ్డలు ప్రాణ, ఆత్మ, శరీర తృప్తిపరిచి బలపరచండి ప్రభా. ప్రతి కుటుంబం అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక యేసు నామములో ప్రభా. మీరే బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా. నిజమైన ఆ క్రిస్మస్ ఆనందాన్ని బిడ్డలు అనుభవించాలి. నీ జన్మదినపు ఆనందాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాలి ప్రభా. నువ్వు పరిశుద్ధుడు నాయన, ఆ పరిశుద్ధత నాకు దయచేయండి. నువ్వు సెలవిస్తున్నావు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అని ప్రభా. నీ ఉండే చోటు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళబోతున్నావు ప్రభా. ఆ సమయానికి మేము తయారయ్యి ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపడే వారిగా మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈ స్తోత్రాలు చేస్తున్నాం. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయండి నాయన. దేవజనులు జయరాజు గారిని బట్టి, వారికి చిన్న బిడ్డలను బట్టి, కుమారులను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి నాయన. నీ భద్రత, నీ కాపుదల తోడుగా ఉంచండి ప్రభా. సాతాను యొక్క ప్రభా చూపు నీ కుమారుని పడుకోకుండా నీ రెక్కలతో కప్పండి నాయన. నీ కాపుదల దయచేయండి, నీ భద్రత ఇచ్చేయండి. కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరచినట్లుగా నీ కుమారుని చుట్టూ నీ కంచి వేయండి నాయన. నీ కాపుదల దయచేయండి నాయన. అలాగే కుమారుడు ప్రభా సత్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. యవన కాలంలో ఒక
తండ్రికి చేదోడాదులుగా ఉండే సంఘ సహవాసంలో కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో ప్రభా ఆత్మీయంగా నడుపుతాడానికి ప్రభు సిద్ధపడుతున్నాడు. యవనస్తుని మీరు బలపరచండి ప్రభా. కాలేబు వలె మీరు బలపరచండి ప్రభా. యెహోషువ వలె మీరు బలపరచండి. యెహోషువ ఆత్మను నీ కుమారుడికి అనుగ్రహింపజేయండి నాయన. అనేక మందికి మేలుకరంగా మార్చండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఉన్నతమైన ఆశీర్వాదాలతో బలపరచండి. నీ సన్నిధి ముఖాంతి బిడ్డల మీద ప్రకాశించండి. నూతనమైన కార్యాలు బిడ్డలు చూడడానికి యోగ్యులుగా స్థిరపరచండి. ఇప్పుడు ఉన్న బిడ్డలందరినీ, వారికి ఇచ్చిన బిడ్డలను, భర్తలను, కుటుంబాల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలలో బిడ్డలను భద్రపరిచి నామాన్ని మహిమ తెచ్చుకోమని మహిమయు ఘనతయు ప్రభావాన్ని మీకు ఆరోపిస్తుంది. ఈ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తుంది. త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.